అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనం ప్రతిరోజు ఆనందంగా ఉండాలంటే రోజుకి ఒక 10 నిమిషాలో, పావుగంటో, గంటో, 2 గంటలో మనకున్న టైంని బట్టి అండి. పూజా మందిరంలో గడిపే టైము అత్యద్భుతమైన ఆనందాన్నిచ్చే టైం అండి. అంటే మనకి ఎక్కడ లేని శక్తి వచ్చేది కూడా పూజ గది నుంచే. విడిగా దైనందిన కార్యక్రమంలో మనం బోలెడన్ని ఫేస్ చేస్తూ ఉంటామండి. కానీ ఎప్పుడైతే అడుగు లోపలికి పెట్టి పూజ గదిలోకి వచ్చామో అన్నీ మర్చిపోతామనమాట. పూజకి సంబంధించి అన్నీ సిద్ధం చేసుకోవటం, అలంకరించుకోవటం, భగవంతుడికి మనకి నచ్చినట్లుగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవటం, వీటిల్లో ఉండే ఆనందం మరికి దేనిలోనూ ఉండదండి. సాధారణంగా మీరు మా పూజ గదిని విగ్రహాలతోటి చూస్తూ ఉంటారు కదా! అవేమీ లేనప్పుడు ఇలా ఉంటుందనమాట అండి. మెట్లు మెట్లుగా ఉంటుంది. మీకు తెలుసు కదండీ! నిజానికి ఈ ఎర్ర గ్రానైట్ కాకుండా తెల్లని గ్రానైట్ వేయిస్తే ఇంకా చాలా బాగా విగ్రహాలు కనిపిస్తాయి అని చాలామంది అప్పట్లో కూడా చెప్పారండి. కానీ మెయింటెనెన్స్‌కి భయపడి నేను ఈ రెడ్ గ్రానైట్ వేయించాననమాట. కానీ ఎప్పటికైనా అండి ఇదంతా కూడా వైట్‌ది అంటే ఇప్పుడు వాల్ పేపర్ ఇటువంటివి ఉంటాయి చూడండి. అలాంటిదన్నా వేసైనా సరే ఒక ట్రిప్పు వైట్ దాని మీద కూడా విగ్రహాలు పెట్టాలని అనుకుంటాను. అయితే మా పూజా మందిరంలో ఉండే విగ్రహాలు లేదా దీపాలు ఇవే ఉంటాయండి. ఎక్కువ డెకరేషన్‌గా అన్నట్లుగా ఇటువంటి వస్తువుల్ని ఏమీ పెట్టుకోలే. ఎందుకంటే ఇవే చాలా ఉంటాయండి. మొత్తానికి ఒక 50 వస్తువులు దరిదాపు 50 వస్తువులు వరకు ఉంటాయన్నమాట అండి. విగ్రహాలే కానివ్వండి, పంచపాత్రలే కానివ్వండి, ఈ విధంగా అనమాట. దీపారాధన కుందులే కానివ్వండి, అవే సరిపోతాయి. ప్రతిరోజు శుభ్రం చేసుకునేటప్పుడు కష్టం అవుతదనమాట అండి. అందుకనే ఇవి మాత్రమే నేనన్నీ నిండుగా పెట్టేసేసుకుంటాననమాట అండి. అలానే నేను మరొకటి నమ్ముతాను. మన ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండాలి అంటే పూజ గది నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండాలి. ఏదో విశేషమైన పూజలు చేసుకున్నప్పుడు మాత్రమే బాగా అలంకరించుకుని విడి రోజుల్లో నార్మల్‌గా ఉంచటం అటువంటిది నాకు ఎందుకో అంత నచ్చదండి. ఎప్పుడూ పూజ గది ప్రత్యేకమేనండి. పూజ గదిని చూడంగానే ఎక్కడ లేని ఆనందం కలగాలనమాట. కళకళలాడిపోవాలనమాట అండి. అందువల్లే మా పూజ గది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఎప్పుడూ అలానే కళకళలాడుతూ ఉంటుందనమాట అండి. అలానే మా పూజా వస్తువులు, పూజా మందిరంలో ఏమేమి ఉంటాయి, ఏంటి అనేదంతా కూడాని ఈ వీడియోలో కొంచెం వివరంగా చూపిస్తున్నాను. మీకేమన్నా ఉపయోగపడుతుందేమో చూడండి. పూజా మందిరంలో ఉండే విగ్రహాలన్నిటిని శుభ్రం చేసేసుకున్న తర్వాత ముందు ఇట్లాగా బట్ట మీద ఆరబెడతామన్నమాట అండి. అంటే ఏమాత్రం తడి అది లేకుండా చక్కగా ఆరిపోయిన తర్వాత పసుపు కుంకాలు అవి దిద్దుకున్నాం అనుకోండి, చానాళ్ళు అట్లా మెరుస్తూనే ఉంటాయి అన్నమాట. లేదు తడి ఉన్నదనుకోండి త్వరగా బ్లాక్గా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక పూజా మందిరంలో ఉండే అన్ని విగ్రహాలు అన్నిటిని కూడా ఇలా ఇక్కడ పెట్టేసుకుని శుభ్రం చేసుకుని ఇక్కడ పెట్టుకుని ఇక వీటికి అలంకారాలు కుంకుమలు, పసుపు, కుంకాలు, గంధంతో అన్నీ దిద్దుతాను అనమాట అండి. పూజ గది శుభ్రం చేసినప్పుడే పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ నిండుగా పెట్టుకుని అవన్నీ కూడా నింపుకుని ఉంచుకుంటానండి. అట్లనే ఇక ఈ పళ్ళెం మీద ప్రసాదం గిన్నెలు ఒక 5 పెడతానండి. ప్రసాదం గిన్నెలు 5 ఉంటాయి. ఇదే సైజు ఈ 5 ఏమో ప్రసాదం గిన్నెలు. తర్వాత ప్రతిరోజు దీపారాధన చేస్తాను కదండి, వాటి కోసం ఈ యొక్క 4 ప్రమిదలు అనమాట అండి. ఇవి అంటే కృష్ణయ్య దగ్గర దీపారాధన కోసం ఇయో 4 పెద్ద సైజు చిన్నవి ఒక 4 చిన్న సైజు ఒక 4 ఉంచుకుంటాను. ఈ చిన్న సైజు ఎందుకంటే ఆకాశ దీపం పెట్టుకోవటానికి, సంధ్యాదీపానికి ఏమో చిన్నవి ఉదయం పూట కృష్ణయ్య దగ్గర ఇవన్నీ బయట పెట్టేది ప్రమిదలే అండి. పెద్దవి వినాయకుడి దగ్గర అవి పెట్టడానికేమో కొంచెం పెద్ద ప్రమిదలు. అలానే ఈ పళ్ళాలు ఉన్నాయి చూడండి. ఈ పళ్ళాలు పుట్టి దీపం పెట్టకుండా అడుగున పెట్టడానికి ఈ పళ్ళాలు పిండి ప్రమిదలు చేసుకున్న ఏదైనా సరే ఈ పళ్ళాలు పెట్టి ఇలా పెడతాను అన్నమాట. పళ్ళెం పెట్టి పళ్ళెంలో ఈ దీపం పెడతాను. అలానే వినాయకుడి దగ్గర ఏమన్నా ప్రసాదం పెట్టుకున్నప్పుడు
బెల్లం ముక్క అటువంటివి పెడతాం చూడండి, ఈ పళ్ళెలు అనమాట. ఇవో 2 ఉంటాయి. ఇవి ప్లెయిన్ పళ్ళెలన్నీ దీపాలు అనమాట. తర్వాత ఇదేమో గంట పెట్టుకోవటానికి ఈ ప్లేటు, అంటే గంట కింద పెట్టకూడదు అంటారు కదా, ఒక్కోసారి పళ్ళెంలో పెట్టకపోతే పక్కన ఇందులో పెట్టుకుంటాను అనమాట. ఇవి అలానే హారతి ఇచ్చేవి కూడా అండి, ఒక 2-3 పెట్టుకుంటాను. 3 రకాలు పెట్టుకున్నాను చూసారు. ఇది కాకుండా ఇలాంటిదే పెద్ద సైజు పంచహారతిది కూడా ఉంటుంది, అది ఎప్పుడన్నా యూజ్ చేస్తూ ఉంటానండి. అది లోపల ఉంటుంది అనమాట అల్మారాలో. రెగ్యులర్గా వాడేవి ఇవి, అంటే ఒకటి మసి పట్టిన ఇంకొకటి తీసి వాడుతూ ఉంటాను, ఆ విధంగా అనమాట అండి. ఇవన్నీ పూజా మందిరంలో పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను. అట్లనే ఈ అగరబత్తి వెలిగించేవి కూడా 2-3 రకాలు ఉంటాయి, అవి కూడా ఒకటి విడిచి ఒకటి వాడుతూ ఉంటాను అనమాట. ఇవన్నీ ఇలాగా ఒక పళ్ళెంలో పెట్టేసుకుని ఓ పక్కన పెట్టుకుంటాను. అలానే ఇందులో ఈ పటకర లాంటిది కూడా ఒకటి వేస్తాను అనమాట. ఎందుకంటే అఖండం లాగా వెలుగుతూ ఉంటుంది కదండి దీపం, ఆ ఒత్తి నుసైపోయిన ఒత్తిని తీయటానికి వీలుగా ఇదిగోండి ఇలా ఇది కూడా ఇందులోనే ఉంచుకుంటాను. అగ్గిపెట్టి ఇది సైడ్న పెట్టి ఉంచుకుంటానండి. తర్వాత ఈ విగ్రహాలన్నిటికీ కూడా గంధం, పసుపు, కుంకుమలు దిద్దటానికి ఈ విధంగా సిద్ధం చేసుకుంటా. ఇదేమో పన్నీర్ అనమాట కలపటానికి. ఇదేంటంటే అండి జవ్వాదండి. ఈ జవ్వాది వెంకటేశ్వర స్వామి కంఠానికి రాస్తూ ఉంటాను అనమాట. అలానే విశేషించి బొట్లు పెట్టేటప్పుడు మాత్రం ఒక్క పెసరంతైనా ఈ జవ్వాదిని కలుపుతానండి. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి, గంధం పేస్టు 4 ట్యూబులు కలిపి తెప్పించి చాలా ఏళ్ల క్రితం తెప్పించానండి. బాగా పనిచేస్తోందండి, చక్కగా విగ్రహాలకు పెడితే అతుక్కునే ఉంటుంది అనమాట. చూపిస్తాను ఉండండి మీకు ఏ విధంగా ఉంటుందో. ఇదిగోండి ఇలా ట్యూబు, మనం చేత్తో కూడా అనక్కర్లేదండి, చేత్తో పెడితే పెట్టచ్చు. ఇలా దీంతోనే అంటే చక్కగా అట్లా రౌండ్గా అతుక్కుంటుంది అనమాట అండి. దీని మీద మనం కుంకుమ బొట్టు పెట్టామనుకోండి, చూడండి ఎంత బాగా అతుక్కుందా, అలా అనమాట. ఇది బాగా ఉపయోగపడుతుందండి నాకు. ఇలా పెద్ద పెద్ద గంటలు ఉంటాయి అన్నమాట అండి. నిజానికి ఇవి పైనుంచి వేలాడేలాగా పెట్టాలి అనేది నా కోరిక, అది ఇంకా ఆ పని అవ్వలేదండి. పూజా మందిరంలో పైనుంచి ఇట్లా స్వామి దగ్గరికి అటు ఇటు వేలాడేలాగా, ఇది చక్రం కదండి, అలానే శంఖం కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇవి ఎంతో మక్కువతో తీసుకున్నాం అన్నమాట అండి. ఇదేమో శంఖం. ఈ చైన్ కూడా చాలా బలంగా ఉంటుంది, ఇట్లా హుక్ కూడా ఉంటుంది. ఇలా అటు ఇటు స్వామికి అటు ఇటు ఇవి వెయ్యాలి, వేలాడేలాగా పెట్టాలి అనేది నా కోరిక. అయితే ఈ పని అవ్వలేదు. ప్రస్తుతానికి ఏం చేస్తానంటే స్వామికి అటు ఇటు ఇలాగా పెట్టేస్తాను అనమాట అండి. ఇట్లా పెడతాను. పూజా మందిరంలో చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఎప్పటికైనా సరే ఇవి వేలాడేలాగా, ఇవి 2 అట్లానే వేలాడే దీపాలు కూడా నాకు ఇష్టం అండి. చైన్ తోటి అట్లా గాల్లో ఉంటాయి చూడండి, ఆ దీపాలు కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఏర్పాటు చేయించుకోలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేయించాలన్నమాట. ఇవి ఇక ఈ విగ్రహాలన్నిటికీ ఇప్పుడు గంధం కుంకుమలు దిద్దేస్తానండి. ఇక ఈ విగ్రహాలన్నిటికీ కూడా గంధము కుంకుమ బొట్లు ఇవి పెట్టుకోవటానికి చాలా టైమే పడుతుందండి, కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది. కానీ రెగ్యులర్గా రోజు చేసే పనులేమీ కాదు కదండి ఇవన్నీను. చూడండి, ఒక్క బొట్టు పెట్టేసరికి ఎంత నిండుగా ఉన్నాయో ఇవి దీపాలు. ఈ దీపాలకి అన్నిటికీ కూడా అలంకరించి పెడతాను అనమాట అండి. ఎప్పుడన్నా ఈ దీపాలని ఫ్లవర్స్తో బాగా అలంకరించి పెట్టుకోవాలని ఉంటుంది.
ఇవన్నీ కూడా కోరికలనమాట అండి. భగవంతునికి సంబంధించి ఏయో అలంకారాలు చేసుకోవాలని, ఏయో పూజలు చేసుకోవాలని మనందరికీ కోరిక ఉంటుందండి. కాకపోతే అందరం ఏంటంటే భయపడతాం. అమ్మో! చేయలేమేమో, ఒకవేళ ఇవన్నీ పెట్టుకుని చేయలేకపోతే మళ్ళీ బాధపడతాం కదా! అట్లానని అనుకుంటాం. ఏవండీ ఎంతో కష్టమైన పనులని ఎన్నో చేస్తూ ఉంటామండి. పళ్ళ బిగువన చేస్తూ ఉంటాం కదా! మనకెంతో ఇష్టమైన ఈ పూజకి సంబంధించిన పూజా సామాగ్రిని అంతటిని అలంకరించుకోవటం ఇవన్నీ కూడా అండి మనం ప్రీతిగా చేసుకుంటే చాలా బావుంటదండి. ఇవన్నీ కూడా ఒక పూజ చేసినట్లేనండి. మనం శ్రద్ధగా చేసే ఏ పనైనా కూడా భక్తితో సమానమేనండి. అది పూజతో సమానమైందే. అలానే ఈ కామాక్షి దీపం మాత్రం అండి అద్భుతంగా ఉంటదండి. కామాక్షి దీపంని పెడతాను కదా! ఇలాగా అడుగున ఒక పళ్ళెం పెట్టేసి వెలిగించి పెడతాను. అసలు మీరు చెప్తే నమ్మరండి, 24 అవర్స్ వెలిగినట్లే ఉంటుంది. అంటే ఉదయం దీపం పెడతాను కదండీ! మళ్ళీ సాయంత్రం పూజా మందిరంలోకెళ్తాను కదా! అప్పటికి వెలుగుతూనే ఉంటుంది. తైలం కొంచెం అయిపోయి ఉంటుందనమాట. అప్పుడు ఇంకొంచెం తైలం వడ్డించి ఆ ఒత్తిలో నుసైపోయినట్లు ఉంటుంది కదా! ఆ నుసైపోయిన ఒత్తిని కొంచెం ఇట్లాగా నలిపేసేసి ఇంకొంచెం తైలం వడ్డిస్తే ఉదయం వరకు వెలుగుతూ ఉంటుందండి. మళ్ళీ ఉదయం ఎట్లానో పూజ చేసుకునేటప్పుడు ఆ నుసిని తీసేసి మళ్ళీ ఒత్తికున్న నుసిని తీసేసి మళ్ళీ తైలం వడ్డించడం. ఒకవేళ ఒత్తి చిన్నగా అయిపోయిందనుకోండి, ఆ ఒత్తిని తీసేసి ఆయిల్ ఉండంగానే ఆయిల్ పట్టిస్తా. ఒకవేళ అలా కాకుండా ఒక్కోసారి ఆయిల్ అయిపోతూ ఉంటుందండి. అప్పుడు ఇక మొత్తానికి ఒత్తులు, ఆయిలు అన్నీ తీసేసి మళ్ళీ శుభ్రం చేసేసి మళ్ళీ పెడతా ఉంటాననమాట. ఆ విధంగా ఇన్ని విగ్రహాలు ఉన్నందుకు ఇది నిత్య దీపారాధనలాగా అలా వెలుగుతూనే ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తదనమాట అండి. అంటే పూజా మందిరం, పూజా గది విడిగా ఉన్నవాళ్ళు ట్రై చేయండి. చాలా బావుంటదండి. ఇక ఈ విగ్రహాలన్నిటికీ అన్నిటికీ కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. విగ్రహాలకి పెట్టేటప్పుడు చేత్తోనే పెడతానండి బొట్లు. ఇది పేస్ట్ లాగా ఉంటుందనమాట అండి. ఈ గంధాన్ని తీసుకుని కొంచెం ఇట్లా పెట్టేసి నెక్స్ట్ కుంకుమ పెట్టామనుకోండి చాలా బాగా అతుక్కుంటదనమాట. అంటే ఈ విగ్రహాల్ని నెలకొక్కసారే అన్నట్టేం కాదండి. ఎప్పుడన్నా ఇవి కొద్దిగా కళ తప్పినట్టుగా అట్లాగా అనిపిస్తే అంటే కొంచెం డల్ అవుతాయి కదా విగ్రహాలు. ఆ మెరుపు కోల్పోతాయి కదా! అలాటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి తోమేసేసి మళ్ళీ అలంకరించి పెట్టుకుంటాను. ఏవండీ నా కోరిక ఎప్పటికి తీరుద్దో తెలీదు గానీ, మరి అది తీరుతుందో లేదో, ఈ విగ్రహాలన్నిటికీ బంగారం పూత వేయించాలని అనుకున్నానండి. చాలా దేవాలయాల్లో కొందరి ఇళ్లల్లో కూడా గమనించా. విగ్రహాలు బంగారంలాగా మెరుస్తూ ఉంటాయి కదా! తళతళ మెరుస్తా ఉంటాయి కదా! కనుక్కున్నప్పుడు ఈ విగ్రహాలకి బంగారం పూత వేస్తారండి అని చెప్పారు. నాకు అది మాత్రం ఇంకా అవ్వలేదండి ఆ పని. ఎందుకో ప్రగాఢంగా ఆ కోరికైతే ఉంది. మొత్తం పూజా మందిరంలో విగ్రహాలన్నీ బంగారం రంగులో తళతళ మెరుస్తూ ఉండాలని. ఇలా కూడా మెరుస్తూ ఉంటాయండి. అంటే ఇత్తడివి కదా! అలా బంగారం పూత వేయించాలి అనే నా ఈ కోరిక మరి తీరుతుందో లేదో చూడాలండి. అది మాత్రం నాకు చాలా బలంగా ఉండే కోరిక. ఓకే అండి. కబుర్లు చెప్తూ ఉంటే పని క్విక్‌గా చేయలేనండి. మీతో మాట్లాడుతూ పెట్టాలి ఈ విగ్రహాలకి బొట్లన్నీ అనంటే కష్టం గాబట్టి, నేను అన్నిటికీ ఇవన్నీ బొట్లవన్నీ పెట్టేసేసుకొని, అలంకరించేసేసి అన్నీ సర్దేసుకుంటానండి. అలానే ఈ దీపాలన్నిటితో పాటు నేను ఈ పంచపాత్రలు పెడతాను కదండీ! పంచపాత్ర, ఇది ఉద్ధరిణ్య. ఈ ఉద్ధరిణి కూడా సర్పంలాగా బావుంటుందనమాట అండి. 2 పెడతాను పూజా మందిరంలో. 2 పంచపాత్రలు పెట్టారేంటండి అని ఇదివరకు అడుగుతా ఉండేవాళ్ళనమాట. అంటే ఒకటేమో దేవుడి కోసం, ఒకటేమో మనం ఆర్ఘ్యం అది తీసుకుంటాం కదా! పూజ చేసేటప్పుడు ఆచమనం తీసుకుంటాం కదండీ! అది. అందుకోసం అని చెప్పి ఇవి 2 పాత్రల్లో నీళ్లు పెడతాననమాట అండి. అంటే ఒకటి దేవుడికి, ఒకటి మనకి అన్నట్టు. అలానే ప్రసాదం పెట్టటానికి కూడా అండి ఇత్తడి తమలపాకుల్ని ఎక్కడో ఆర్డర్ చేశానండి. చానాళ్ల క్రితం 2 ఏళ్ళు అవుతుంది. పనిచేస్తాయండి. 3 ఆకులు సెట్ అనమాట.
రూ. 150 ఎంతో. తమలపాకు ఉన్నా లేకపోయినా దీని మీద పెట్టేస్తూ ఉంటాననమాట అండి. పండు, ఫలము బావుంటాయి. పల్చగా ఉంటాయి. కాకపోతే మనకి గబాలన తమలపాకు దొరకలేదు అనంటే దీని మీద కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా పూజా మందిరంలో ఉంటాయి. నేను సరదాగా మీకు చూపిస్తున్నా, ఏమన్నా ఐడియా ఉంటుంది మీకు కూడా ఇటువంటివి అని చెప్పి చూపిస్తున్నానండి, అంతే.